విదేశీ పెట్టుబడిదారులకు దేశ పారిశ్రామిక రంగాన్ని అప్పగించేందుకు కేంద్ర సర్కార్ కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు సింగరేణి కార్మిక జేఏసీ నాయకులు. మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ 3 గనిపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు అటెండ్ అయ్యారు. అనంతరం 4 లేబర్ కోడ్కు సంబంధించిన జీవో కాపీలను దగ్ధం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ సర్కార్ కొత్త చట్టాలను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఇప్పటికే సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు 50 కోట్ల మంది ఏదైతే 44 చట్టాలను 4 కోట్ల కిందికి మార్చినటువంటి దానికి నిరసనగా భారతదేశ వ్యాప్త సమ్మె చేశారు. ఆ సందర్భంగా దీన్ని మరుగున పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ తెరలేపి ఇవాళ 44 కోట్లను ఇవాళ కార్మికుల పైన రుద్దనీకి చేస్తూ ఉన్నది. దానిలో 4 కోట్లంటే ప్రధానంగా 29 ఏదైతే చట్టాలు ఉన్నాయో ప్రధానమైనవి వాటిని 4 కోట్ల కిందికి మార్చారు. ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటిది ఏదైతే పారిశ్రామిక వివాదాల చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉందో దాని పారిశ్రామిక కోడ్ కింద మార్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేశారు. ఈ చట్టాలు కనుక కార్మిక వర్గం పైన ఎఫెక్ట్ అయితే ఇవాళ కార్మికుడు మనగడే ప్రశ్నార్థకం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ యుద్ధం ప్రకటించినాయి యాజమాన్య ప్రభుత్వాలు. ఈ యుద్ధాన్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించకపోతే ఇవాళ సింగరేణి అగ్గిబుగ్గాయి పాత పోరాటాలు ముందుకొస్తాయి. సింగరేణిలో కార్మిక నియామకాలు రావడం వల్ల చాలా మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగాలు అట్లాంటివి కూడా వదులుకొని ఈరోజు సింగరేణిలో 60 సంవత్సరాలు మాకు ఉద్యోగ భద్రత ఉంటుందని రావడం జరిగింది. మీ యొక్క ఉద్యోగ భద్రత పోతుంది. ముఖ్యంగా కార్మిక యొక్క హక్కులైన ఈ సమ్మె చేయకుండా, సమ్మె చేయాలంటే కనీసం 51% మంది మొట్టమొదటి ఓట్లు ఇస్తేనే సమ్మె పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది చాలా దారుణం కాబట్టి ఇంతకితం ఉన్న విధంగా సమ్మె హక్కు తప్పనిసరిగా ఉండాలి. అలవెన్సులు కూడా 50% కన్నా ఎక్కువ పెరగడానికి వీల్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాక్షస చట్టాలను వీళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి దీనికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ పోరాట కార్యక్రమానికి మీరందరూ కూడా సన్నద్ధులై రావాలి. ఎలాగ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినామో అలా రావాలని కోరుకుంటూ